నిర్మల్ జిల్లా దశరాబాద్ మండలం ఆకొండపేట గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి, కానిపూర్ సిఐ అజయ్, ఎస్ఐ సాయి కుమార్ కృష్ణ, సాగర్ రెడ్డి పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా రైతులు వర్షాకాలం మొదలు కావస్తున్నందున నకిలీ విత్తనాలను గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు. విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఒడ్లు బట్టికి మామూలుగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు సపోజ్ మంచి ఒడ్లు ఉంటాయి, నిజామాబాద్ మన ఊరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. కొనుక్కొచ్చేసి దానికేమి ఇది లేదు, బ్రాండెడ్ ఏం లేదు. ముఖ్యంగా పత్తి విత్తనాలు, మిరప విత్తనాలకి బ్రాండెడ్ ఉంటాయి. వాటికి ఈ ఒడ్లు మేము లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు డిఎస్పీ ఉన్నప్పుడు ఒడ్లు కూడా అక్కడ మన అంకాపూర్ నుంచి ఒడ్లు తీసుకొచ్చారు. అవి క్వాలిటీ బాగా అనిపిస్తుంది. ఇది ఒక విషయం చెప్దామని నేను. రెండో విషయం ఏంటంటే గంజాయి చాలా ఊర్లకి వెళ్ళడం తీసేపోయింది. మీ ఊర్లో గంజాయి ఎవరైనా అమ్మితే ఇమ్మీడియట్ గా అందరినీ డై చేయండి. ఎందుకు అందరినీ డై చేయమంటున్నానంటే ఎవరు ఫోన్ చేసింది తెలియదు. అందరికి ఎవరు ఫోన్ చేసింది సీక్రెట్. అది ఎవరు చెప్పరు. ఇక పలానా వెంకటేశ్వరరావు పలానా పోసి ఊరు నుంచి అక్కడపేట నుంచి ఫోన్ చేసింది అనేది ఉండదు. ఇక ఇది డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వస్తుంది. వాడు మధ్యలో ఇంకొకడు ఉంటాడు. వాడు సీక్రెట్ ఇది చెప్పకూడదు, నా నెంబర్ చెప్పకూడదు అని చెప్పడం. పలానా చోట గంజాయి అమ్ముతుండో, పలానా అమ్ముతుండో, ఇప్పుడు తీసుకొచ్చిందని చెప్పండి. వెళ్ళి మా వాళ్ళు వస్తారు, వేసుకుని వస్తారు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ వ్యసనము ఒకటి చూసి ఒకడు ఇద్దరు అంతా పాడైపోతున్నారు. పేపర్లో, టీవీలో చూసే ఉంటారు. చంపుతున్నారు, మనుషులు చంపుతున్నారు. విపరీతంగా అయిపోయింది. ఇది ఒక సమస్య అయిపోయింది ఇప్పుడు.